హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ నిరుద్యోగ విద్యార్థుల కోసం డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటుగా చాలా ఎక్కువ సంఖ్యలో తొలిసారిగా టీజీటీ, పీజీటీ పోస్టులకు కూడా నోటిఫికేషన్ని విడుదల చేసింది. సో టీజీటీ, పీజీటీ పోస్టులకు కూడా ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ఈ టీజీటీ, పీజీటీ పోస్టులు సంబంధించిన పరీక్ష అనేది పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహించడం జరుగుతుంది. కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదొక చాలా ఇంపార్టెంట్ వీడియో. నిన్న వెబ్సైట్లో, ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఈ టీజీటీ, పీజీటీ వేకెన్సీకి సంబంధించినటువంటి ఖాళీల వివరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మొత్తం అప్లోడ్ చేశారు. అయితే గతానికంటే భిన్నంగా అప్లోడ్ చేశారు ఈసారి. సో గతంలో మనకి క్లియర్గా ఓసీఎన్ని, బీసీఎన్ని, ఎస్సీఎన్ని, ఎస్టీఎన్ని డీటెయిల్డ్గా మనకు నోటిఫికేషన్లో వచ్చేది. ఈసారి ఆ విధంగా ఎక్కడా పేర్కొనలేదు. సో టీజీటీ, పీజీటీ వేకెన్సీస్ని వాళ్ళ సొసైటీస్ వైజ్గా మాత్రమే ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులని మనం సొసైటీ వైజ్గా, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా, అదేవిధంగా జోన్ వైజ్గా పూర్తిగా విభజించి మీకు పూర్తిగా అవగాహన అయ్యే విధంగా ఈ వీడియోలో మేము మీకు అందించడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో 4 జోన్లకు చెందిన విద్యార్థులందరూ కూడా ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీ జోన్లో మీ సబ్జెక్టుకు టీజీటీ, ఏ సబ్జెక్టులో టీజీటీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, పీజీటీ ఎన్ని పోస్టులు ఉన్నాయని చాలా క్లియర్గా మనం ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనం కేవలము క్లియర్ వేకెన్సీసు, బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని చెప్పేసి 2 రకాల వేకెన్సీస్ని పేర్కొన్నారు. సో బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి మళ్ళీ ఇందులో జనరల్లో కలిపే పరిస్థితి ఉండదు. సో కాబట్టి వాళ్ళు ఆ సొసైటీస్లో క్లియర్ వేకెన్సీస్ అని ఏవైతే పేర్కొన్నారో ఆ క్లియర్ వేకెన్సీస్ డేటా మాత్రమే తీసుకొని మీకు సబ్జెక్ట్ వైజ్గా, జోన్ వైజ్గా టీజీటీ, పీజీటీ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఈ వీడియో ద్వారా అందజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఇది మీరంతా కూర్చొని సెగ్రిగేట్ చేసుకొని మీ జోన్లో మీ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని తెలుసుకోవడం కనీసం 3 గంటల సమయం పడుతుంది. సో మరి ఈ అతి తక్కువ ప్రిపరేషన్కి టైం ఉన్నటువంటి ఈ కాలంలో దీనికోసం మీరు అంత టైం వేస్ట్ చేయొద్దు. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్, ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ మీకోసం డీటెయిల్డ్గా ఈ వేకెన్సీస్ అన్నింటినీ కూడా మీకు అందజేస్తుంది ఈ వీడియో ద్వారా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు వాచ్ చేయండి. సో మీ జోన్లో, మీ సబ్జెక్ట్లో టీజీటీ, పీజీటీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోండి. మళ్ళీ వాటిని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము అందులో 33% లేడీస్ రిజర్వేషను, అలాగే 1/3 ఓపెన్ కేటగిరీ, 10% ఈడబ్ల్యూఎస్, ఇవన్నీ కూడా మళ్ళీ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం వర్తిస్తాయి. సో కాబట్టి ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. సో ఈ వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలా చాలా వాల్యుబుల్ వీడియో. సో మనకి ఈ వీడియో ద్వారా మొత్తం మీకు వేకెన్సీస్ వివరాలు డీటెయిల్గా తెలుస్తాయి. అదేవిధంగా ఈ టీజీటీ, పీజీటీ పరీక్ష పూర్తిగా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కాబట్టి టీజీటీ, పీజీటీ పరీక్ష రాసే ప్రతి ఒక్క విద్యార్థికి తప్పనిసరిగా కావాల్సిన సబ్జెక్టు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మీకు ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ కోర్సుని పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో మనకి అందజేయడం జరుగుతుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీని ఇంగ్లీష్ మీడియంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్. సో ఈ కోర్సులో మీకు ఫుల్ వీడియో క్లాసెస్, సిలబస్, అదేవిధంగా ప్రతి టాపిక్ కూడా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పీడిఎఫ్ మెటీరియల్కి మీకు త్వరలోనే మేము ప్రింట్ ఆప్షన్ కూడా ఇస్తాం. అలాగే టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు విత్ ఎక్స్ప్లెనేషను. ఈ టాపిక్ వైజ్ టెస్టులని మీకు ఆన్లైన్ టెస్ట్ ఫార్మేట్తో వస్తాయి. వీటితో పాటుగా ఈ టెస్టులన్నింటినీ కూడా మీకు పీడిఎఫ్ చేసి విత్ ఆన్సర్స్ మళ్ళీ మేము ప్రింట్ ఆప్షన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో. సో కాబట్టి ఈ వీడియోని మీరు అందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని
సో మీకు టీజీటీ పీజీటీ జాబ్ తీసుకురావడంలో కీలక పాత్ర వహించేటటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ కోర్సుని మీరు సో వెంటనే ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి. అలాగే ఈ టీజీటీ పీజీటీ జాబ్ సాధనలో మా యొక్క సహకారాన్ని మీరు తీసుకోండి. సో ముందుగా ఈ టీజీటీ పీజీటీ వేకెన్సీస్ని వాళ్ళు సొసైటీ వైజ్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం సొసైటీ వైజ్గా తీసుకున్నట్టయితే మొత్తం సొసైటీ వైజ్గా ఇచ్చారు. ఈ సొసైటీ వైజ్గా మొత్తం 5 సొసైటీస్ ద్వారా వేకెన్సీస్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. 5 వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ఏపీఆర్ఈఐ. సో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇందులో ఉన్న పోస్టులు పూర్తిగా కంప్లీట్గా స్టేట్ క్యాడర్. సో ఇవి జోనల్ క్యాడర్ కాదు సార్, కంప్లీట్గా స్టేట్ క్యాడర్. అంటే మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అనే విషయాన్ని చెక్ చేసుకునేటప్పుడు మీ జోన్లో మీ సబ్జెక్టుకు ఉన్న పోస్టులకి తోడు అడిషనల్గా ఈ లిస్టులో ఉన్న పోస్టులు కూడా మీకు యాడ్ అవుతాయి. సో మీ జోన్లో ఉన్న పోస్టులకు మీరు మాత్రమే ఎలిజిబుల్. బట్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ పోస్టులకు మాత్రం స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ మోడల్ స్కూల్స్. సో అదేవిధంగా ఏపీ TWREIS, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అదేవిధంగా ఎంజేపీ బీసీ వెల్ఫేర్, ఎంజేపీ బీసీ వెల్ఫేర్. సో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్. అదేవిధంగా సో ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ ట్రైబల్ వెల్ఫేరు, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేరు, అలాగే ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ. సో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇలా మొత్తం 5 సొసైటీల ద్వారా ఈ టీజీటీ పీజీటీ పోస్టుల్ని ఫిల్ చేయడానికి మనకి గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఇప్పుడు ఒక్కొక్క సొసైటీలో పోస్ట్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా వాచ్ చేయండి. సో ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ జోన్లో తమ సబ్జెక్ట్లో టీజీటీ పీజీటీ ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయం కంపల్సరీగా ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి అప్లై చేసేటప్పుడు ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. సో ముందుగా ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ. సో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో దీనిలో మనకి పోస్టులు జోన్ 1లో తీసుకున్నట్టయితే టీజీటీ బయోసైన్స్ 5, టీజీటీ ఇంగ్లీష్ 14, టీజీటీ హిందీ 1, టీజీటీ ఫిజికల్ సైన్స్ 4, టీజీటీ తెలుగు 9, టీజీటీ మ్యాథమెటిక్స్ 5, టీజీటీ సోషల్ 8. సో మనం ఓన్లీ క్లియర్ వేకెన్సీసే తీసుకున్నాం. అలాగే జోన్ 2లో సో ఈ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్లో టీజీటీలు మాత్రమే ఉన్నాయి, పీజీటీలు లేవు. సోషల్ వెల్ఫేర్లో ఓన్లీ టీజీటీలు మాత్రమే ఉన్నాయి. అలాగే జోన్ 2లో టీజీటీ బయోసైన్స్ 9, టీజీటీ ఇంగ్లీష్ 26, టీజీటీ హిందీ 6, టీజీటీ ఫిజికల్ సైన్స్ 14, టీజీటీ తెలుగు 30, టీజీటీ మ్యాథ్స్ 11, టీజీటీ సోషల్ 12. ఇది జోన్ 2లో వేకెన్సీస్. మరి జోన్ 3లో తీసుకుంటే టీజీటీ బయోసైన్స్ 14, టీజీటీ ఇంగ్లీషు 20, టీజీటీ హిందీ 3, టీజీటీ ఫిజికల్ సైన్స్ 10, టీజీటీ తెలుగు 22, టీజీటీ మ్యాథ్స్ 3, టీజీటీ సోషల్ 13. ఇది ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐలో జోన్ 3లో టీజీటీ వేకెన్సీస్. మరి జోన్ 4లో తీసుకున్నట్టయితే టీజీటీ బయోసైన్స్ 13, టీజీటీ ఇంగ్లీష్ 26, టీజీటీ హిందీ 7, టీజీటీ ఫిజికల్ సైన్స్ 18, టీజీటీ తెలుగు 28, టీజీటీ మ్యాథ్స్ 19, టీజీటీ సోషల్ 16, టీజీటీ సోషల్ 16. సో ఇది ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ ఇన్స్టిట్యూషన్ యొక్క వేకెన్సీస్. సో అలాగే ఏపీ మోడల్ స్కూల్స్. ఈ మోడల్ స్కూల్స్లో కూడా పూర్తిగా టీజీటీ పోస్టులే మనకు ఉన్నాయి. సో జోన్ 1లో టీజీటీ తెలుగు 16, టీజీటీ ఇంగ్లీషు 6, టీజీటీ మ్యాథ్స్ 4, టీజీటీ సైన్స్ 6,
టీజీటీ సోషల్ 3, టీజీటీ సోషల్ 3 ఉన్నాయని చెప్పేసి చెప్తాం. అలాగే జోన్ 2లో ఓన్లీ టీజీటీ సైన్స్ 1, టీజీటీ సోషల్ 1 ఉన్నాయి. అదేవిధంగా జోన్ 3లో తీసుకున్నట్టయితే మోడల్ స్కూల్స్లోని టీజీటీ తెలుగు 11, టీజీటీ ఇంగ్లీషు 9, టీజీటీ మ్యాథ్స్ 4, టీజీటీ సైన్స్ 7, టీజీటీ సోషల్ 18, టీజీటీ సోషల్ ఏమో 18. మరి అదేవిధంగా జోన్ 4లో తీసుకుంటే టీజీటీ తెలుగు 31, టీజీటీ ఇంగ్లీషు 28, టీజీటీ మ్యాథ్స్ 19, టీజీటీ సైన్స్ 35, టీజీటీ సోషల్ ఏమో 29, టీజీటీ సోషల్ ఏమో 29 అని చెప్పేసి చెప్తాం. మరి ఎంజేపీ బీసీ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ తీసుకున్నట్టయితే ఇందులో పీజీటీ ఉన్నాయి, అదేవిధంగా టీజీటీ కూడా ఉన్నాయి. జోన్ 1లో పీజీటీ బయోసైన్స్ 3, అదేవిధంగా పీజీటీ సోషల్ 3, పీజీటీ తెలుగు 2, పీజీటీ హిందీ 2, పీజీటీ మ్యాథ్స్ 3, పీజీటీ ఫిజికల్ సైన్స్ 4. మరి ఇదే మహాత్మా జ్యోతిబా పూలేలో జోన్ 1లో మనం తీసుకున్నట్టయితే టీజీటీ ఇంగ్లీష్ 8, టీజీటీ తెలుగు 3, టీజీటీ మ్యాథ్స్ 3, టీజీటీ సైన్స్ 5, టీజీటీ సోషల్ 5. ఇది జోన్ 1లో ఉన్నటువంటి వేకెన్సీస్. మరి జోన్ 2 పీజీటీ బయోసైన్స్ 2, పీజీటీ సోషల్ 1, పీజీటీ తెలుగు 1, పీజీటీ హిందీ 3, పీజీటీ మ్యాథ్స్ 2, పీజీటీ ఫిజికల్ సైన్స్ 1, పీజీటీ ఇంగ్లీష్ 1. సో మరి టీజీటీ ఇంగ్లీష్ 2, టీజీటీ సైన్స్ 3, టీజీటీ సోషల్ 1, టీజీటీ సోషల్ 1. సో జోన్ 3లో తీసుకున్నట్టయితే పీజీటీ బయోసైన్స్ 3, పీజీటీ సోషల్ 3, పీజీటీ తెలుగు 1, అదేవిధంగా పీజీటీ హిందీ 3, పీజీటీ మ్యాథ్స్ 1, పీజీటీ ఫిజికల్ సైన్స్ 3, పీజీటీ ఇంగ్లీష్ 2, పీజీటీ ఫిజికల్ సైన్స్ 3, పీజీటీ ఇంగ్లీష్ 2. మరి టీజీటీ ఇంగ్లీష్ 4, టీజీటీ సైన్స్ 3, టీజీటీ సోషల్ 1, టీజీటీ తెలుగు 2, టీజీటీ మ్యాథమెటిక్స్ 2. మరి జోన్ 4 ఎంజేపీ బీసీ వెల్ఫేర్లో జోన్ 4లో పీజీటీ బయోసైన్స్ 2, పీజీటీ సోషల్ 2, 5, పీజీటీ తెలుగు 5, పీజీటీ హిందీ 6, పీజీటీ మ్యాథ్స్ 6, పీజీటీ ఫిజికల్ సైన్స్ 4, పీజీటీ ఇంగ్లీషు 6, టీజీటీ ఇంగ్లీషు 2, మరి టీజీటీ సైన్స్ 5, టీజీటీ సోషల్ 4, టీజీటీ తెలుగు 5, టీజీటీ మ్యాథ్స్ 5, టీజీటీ మ్యాథ్స్ 5. మరి ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఏపీఆర్ఈఐ తీసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా స్టేట్ క్యాడర్ పోస్టులు. సో ఇందులో మీ జోన్లో ఉన్న పోస్టులకి అడిషనల్గా స్టేట్ క్యాడరు, ఈ పోస్టులకి స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తూ స్టేట్ ఓపెన్లో కన్సిడర్ చేస్తారు. ఇందులో తీసుకున్నట్టయితే మొత్తం జోన్ వైజ్ ఉండదు, ఓన్లీ స్టేట్ క్యాడరే ఉంటుంది. పీజీటీ బయోసైన్స్ 6, పీజీటీ సాంస్క్రిట్ 2, పీజీటీ సోషల్ 4, పీజీటీ తెలుగు 7, పీజీటీ ఇంగ్లీషు 8, పీజీటీ మ్యాథ్స్ 12, పీజీటీ ఫిజికల్ సైన్స్ 8, అదేవిధంగా పీజీటీ సాంస్క్రిట్ 26, టీజీటీ సాంస్క్రిట్ 26, టీజీటీ ఇంగ్లీషు 28, టీజీటీ హిందీ 8, టీజీటీ తెలుగు 36, టీజీటీ మ్యాథ్స్ 7, టీజీటీ సైన్స్ 7, టీజీటీ సోషల్ 3. సో మీకు నేను నెక్స్ట్ చెప్పబోయేటువంటి జోన్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్లో ఈ వేకెన్సీస్ని యాడ్ చేయలేదు. జోన్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్లో ఈ వేకెన్సీస్ని యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఏపీటీడబ్ల్యూఐఆర్ఎస్. సో ఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్. సో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో తీసుకున్నట్టయితే జోన్ 1లో టీజీటీ తెలుగు 11, టీజీటీ సోషల్ 2. మరి పీజీటీ తీసుకుంటే పీజీటీ తెలుగు 2, పీజీటీ హిందీ 3, పీజీటీ ఇంగ్లీష్ 3, పీజీటీ మ్యాథ్స్ 3, పీజీటీ ఫిజికల్ సైన్స్ 3, మరి పీజీటీ బయోసైన్స్ 3, అదేవిధంగా పీజీటీ సోషల్ 3. ఇది జోన్ 1. మరి జోన్ 2లో తీసుకున్నట్టయితే టీజీటీ తెలుగు 11, టీజీటీ హిందీ 3, టీజీటీ ఇంగ్లీష్ 5, టీజీటీ మ్యాథ్స్ 5, టీజీటీ సైన్స్ 7,
టీజీటీ సోషల్ 2. మరి పీజీటీ తెలుగు 2, పీజీటీ హిందీ 2, పీజీటీ ఇంగ్లీష్ 4, పీజీటీ మ్యాథ్స్ 4, పీజీటీ ఫిజికల్ సైన్స్ 2, పీజీటీ బయోసైన్స్ 2, పీజీటీ సోషల్ 2. సో పీజీటీ సోషల్ 2. మరి జోన్ 3 తీసుకుంటే టీజీటీ తెలుగు 22, టీజీటీ హిందీ 21, టీజీటీ ఇంగ్లీష్ 21, టీజీటీ మ్యాథ్స్ 18, టీజీటీ సైన్స్ 19, టీజీటీ సోషల్ 21. మరి పీజీటీ తెలుగు 1, పీజీటీ హిందీ 1, పీజీటీ ఇంగ్లీష్ 1, పీజీటీ మ్యాథ్స్ 1, పీజీటీ ఫిజికల్ సైన్స్ 1, పీజీటీ బయోసైన్స్ 1. ఇది జోన్ 3 వేకెన్సీస్. మరి జోన్ 4 వేకెన్సీస్ తీసుకున్నట్టయితే టీజీటీ తెలుగు 16, టీజీటీ హిందీ 15, టీజీటీ ఇంగ్లీష్ 18, టీజీటీ మ్యాథ్స్ 13, టీజీటీ సైన్స్ 10, టీజీటీ సోషల్ 13. మరి అలాగే పీజీటీ తెలుగు 1, మరి పీజీటీ హిందీ 1, పీజీటీ ఇంగ్లీష్ 2, పీజీటీ మ్యాథ్స్ 2, పీజీటీ ఫిజికల్ సైన్స్ 1, పీజీటీ బయోసైన్స్ 1, పీజీటీ సోషల్ 2. సో ఇవి ఇప్పటిదాకా మనం సొసైటీ వైజ్గా టీజీటీ పీజీటీ వైజ్గా చూసాం. ఇప్పుడు మనకి టోటల్ ఇవన్నీ కలిపి ఏ జోన్లో ఏ సబ్జెక్ట్కి టీజీటీ ఎన్ని ఉన్నాయి, పీజీటీ ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని ఒక స్పష్టమైనటువంటి ఇవన్నీ కలిపి ఒక స్పష్టమైనటువంటి వివరణ అనేది ఇవ్వబోతున్నాం. సో ఏ జోన్లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని టీజీటీలో ఎన్ని ఉన్నాయి, పీజీటీలో ఎన్ని ఉన్నాయని స్పష్టమైన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు అనేది ఇవ్వబోతున్నాం. కాబట్టి సో ఫ్రెండ్స్ చివరిదాకా ఈ వీడియో వాచ్ చేయండి. సో ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి బాగా షేర్ చేయండి. సో జోన్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్. సో జోన్ 1. సో జోన్ 1లో తీసుకున్నట్లయితే ఏ పోస్టులు ఉన్నాయి అన్ని సొసైటీలు కలిపితే సో పీజీటీ బయోసైన్స్ 6, అట్ ద సేమ్ టైం టీజీటీ బయోసైన్స్ 5, పీజీటీ బయోసైన్స్ 6, టీజీటీ బయోసైన్స్ 5, అలాగే పీజీటీ సోషల్ 6, టీజీటీ సోషల్ 18, పీజీటీ తెలుగు 4, టీజీటీ తెలుగు 39. మొత్తం జోన్ 1 మొత్తంకి సో అన్ని సొసైటీలు కలిపి. మరి పీజీటీ హిందీ 5, టీజీటీ హిందీ 1, పీజీటీ మ్యాథ్స్ 6, టీజీటీ మ్యాథ్స్ ఏమో 12, మరి పీజీటీ ఫిజికల్ సైన్స్ 7, టీజీటీ ఫిజికల్ సైన్స్ ఏమో 4, మరి పీజీటీ ఇంగ్లీష్ 3, టీజీటీ ఇంగ్లీష్ ఏమో 28. సో మరి టీజీటీ సైన్స్ ఏమో 11. ఇది జోన్ 1 విద్యార్థులు చూసుకోండి సార్. జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం విద్యార్థులు సో టీజీటీ పీజీటీలో ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దాని మీద ఒక క్లియర్ పిక్చరు. ఇందులో మళ్ళీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్లాసిఫికేషన్ అంతా కూడా మళ్ళీ మనం వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్గా తర్వాత పెడతారు, అప్పుడు మనం చెక్ చేసుకోవాలి. మనం నోటిఫికేషన్లో వాళ్ళ సొసైటీలో మెన్షన్ చేసిన క్లియర్ వేకెన్సీస్ని మాత్రమే తీసుకున్నాం సార్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ తీసుకోలేదు. ఇది క్లియర్ వేకెన్సీస్తో ఇచ్చినటువంటి అనాలిసిస్. ఇది జోన్ 1 పోస్టులు. మరి జోన్ 2లో తీసుకున్నట్టయితే సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు. సో జోన్ 2 తీసుకుంటే ఈస్ట్, వెస్ట్, కృష్ణా జిల్లాలు కనుక తీసుకున్నట్టయితే సో పీజీటీ బయోసైన్స్ ఏమో 4, టీజీటీ బయోసైన్స్ ఏమో 9, పీజీటీ సోషల్ ఏమో 3, టీజీటీ సోషల్ ఏమో 16, పీజీటీ తెలుగు 3, టీజీటీ తెలుగు ఏమో 41, పీజీటీ హిందీ 5, టీజీటీ హిందీ 9, పీజీటీ మ్యాథ్స్ 6, టీజీటీ మ్యాథ్స్ ఏమో 16, పీజీటీ ఫిజికల్ సైన్స్ 3, టీజీటీ ఫిజికల్ సైన్స్ ఏమో 14, పీజీటీ ఇంగ్లీష్ 5, టీజీటీ ఇంగ్లీష్ ఏమో 33, మరి టీజీటీ సైన్స్ ఏమో 11, టీజీటీ సైన్స్ ఏమో 11. ఇది జోన్ 2లో సబ్జెక్ట్ వైజ్గా ఈస్ట్, వెస్ట్, కృష్ణా జిల్లాల వాళ్ళకేమో సబ్జెక్ట్ వైజ్గా టీజీటీ అండ్ పీజీటీ వేకెన్సీస్. మరి థర్డ్ 1 తీసుకుంటే జోన్ 3. సో జోన్ 3లో ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే పీజీటీ బయోసైన్స్ 4, టీజీటీ బయోసైన్స్ 14, పీజీటీ సోషల్ 3, బట్ టీజీటీ సోషల్ 53. సో
ఈ జోన్ 3లో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో. సో పీజీటీ తెలుగు 2, బట్ టీజీటీ తెలుగు 57. మరి అలాగే పీజీటీ హిందీ 4, టీజీటీ హిందీ 24, పీజీటీ మ్యాథ్స్ 2, టీజీటీ మ్యాథ్స్ 37, 37, పీజీటీ ఫిజికల్ సైన్స్ 4, టీజీటీ ఫిజికల్ సైన్స్ 10, పీజీటీ ఇంగ్లీష్ 3, టీజీటీ ఇంగ్లీష్ 54, మరి టీజీటీ సైన్స్ ఏమో 29. టీజీటీ సైన్స్ ఏమో 29 వేకెన్సీస్. మరి జోన్ 4 కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే, జోన్ 4లో కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే, సో జోన్ 4లో 4 జిల్లాలు, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, రాయలసీమ 4 జిల్లాలు కూడా జోన్ 4. ఈ జోన్ 4లో టీజీటీ, పీజీటీ వేకెన్సీస్ తీసుకున్నట్లయితే పీజీటీ బయోసైన్స్ 3, టీజీటీ బయోసైన్స్ 13, పీజీటీ సోషల్ 7, టీజీటీ సోషల్ 62, చాలా హ్యూజ్ వేకెన్సీస్, పెద్ద నెంబరు. మరి పీజీటీ తెలుగు 6, టీజీటీ తెలుగు ఏమో 80, పీజీటీ హిందీ 7, టీజీటీ హిందీ ఏమో 22, పీజీటీ మ్యాథ్స్ 8, మరి టీజీటీ మ్యాథ్స్ ఏమో 56, టీజీటీ మ్యాథ్స్ ఏమో 56, పీజీటీ ఫిజికల్ సైన్స్ 18, మరి టీజీటీ ఫిజికల్ సైన్స్ ఏమో పీజీటీ ఫిజికల్ సైన్స్ 5, టీజీటీ 18, పీజీటీ ఇంగ్లీష్ 8, మరి టీజీటీ ఇంగ్లీషు 74. చాలా పెద్ద ఎత్తున జోన్ 4లో తెలుగు, ఇంగ్లీష్ వేకెన్సీస్ అనేవి చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. మరి అదేవిధంగా టీజీటీ సైన్స్ ఏమో 50 పోస్టులు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ 4 జోన్లలో సబ్జెక్ట్ వైజ్గా టీజీటీ, పీజీటీ వేకెన్సీసు. సో మరి ఇప్పుడు మీరు మీ జోన్లో ఏ సబ్జెక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని, టీజీటీలో ఎన్ని, పీజీటీలో ఎన్ని ఉన్నాయనే విషయాన్ని తీసుకోండి. సో ఇక్కడ ఒకసారి మనం ఎలిజిబిలిటీస్ కనుక తీసుకున్నట్టయితే, పీజీటీ రాయడానికి కన్సర్న్ సబ్జెక్ట్లో పీజీ ఉండాలి, బిఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి విత్ మెథడాలజీతో. అదేవిధంగా టెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం లేదు. మరి టీజీటీకి వచ్చేటప్పటికి డిగ్రీ విత్ బీఈడీ ఉండాలి. మరి టెట్ తప్పనిసరిగా పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్లో మనం క్వాలిఫై అయి ఉండాలి. సో ఇది మనకి టీజీటీ, పీజీటీ యొక్క డీటెయిల్డ్గా పోస్ట్ వేకెన్సీస్ కేటగిరీ, సొసైటీ వైజు, సబ్జెక్ట్ వైజు అండ్ జోన్ వైజ్ మీకు డీటెయిల్డ్ వేకెన్సీస్ అండ్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మరి టీజీటీ, పీజీటీ సాధించడంలో కీలకమైనటువంటి సబ్జెక్ట్ అయినటువంటి పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ కోర్స్ని పర్చేజ్ చేసుకోండి. ఈ కోర్సులో మీకు క్లాస్ వీడియోస్తో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ విత్ ప్రింట్ ఆప్షన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.